హాయ్ ఆల్, ఈ వీడియోలో విధాన్ సౌదా ఇంకా ఇస్కాన్ టెంపుల్ అయితే చూపిస్తానండి. ఇంకా మేమైతే లంచ్ లోకి వెజిటేబుల్ పలావ్, గోంగూర చికెన్, వైట్ రైస్, చికెన్ కబాబ్, వెజ్ తిన్న వాళ్ళకి పొటాటో కర్రీ, ఇంకా పెరుగు చట్నీ అయితే మేమందరం తినేసాం. ఇంకా మా ఇల్లు అయితే కలకల ఆడిపోతుంది వీళ్ళందరూ ఉండడం వల్ల. ఇంకా తినేసి మేమైతే మెట్రో స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మెట్రో స్టేషన్ లో మొత్తం ఇంకా టికెట్స్ అన్ని అయితే తీసుకున్నాం. ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళడానికి మహాలక్ష్మి లేఅవుట్ కి అయితే టికెట్స్ అయితే తీసుకోవాలండి. మేమున్న దగ్గర నుంచి అయితే 2 మెట్రోస్ అయితే మారైతే వెళ్ళాలండి. సో ఇంకా మెట్రోలో కూడా మా సెల్ఫీలు, మా వీడియోస్ అయితే కంటిన్యూ అయ్యాయి. మెజెస్టిక్ స్టేషన్ లో అయితే దిగి ఇక్కడ నుంచి ఇంకొక మెట్రో అయితే మేము ఎక్కాము. నేను కూడా వీళ్ళతో పాటు ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ఇవన్నీ చూడటానికి. అందరూ ఫస్ట్ టైం అవడం వల్ల తెలియక మాకైతే ఇక్కడ ఆటో అయితే మోసం చేశాడు. మెట్రో స్టేషన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఏనండి. కానీ ఆటో వాళ్ళు చెప్పారు చాలా డిస్టెన్స్ అయితే ఉంటుందని చెప్పారు. సో ఇంకా మేము ఆటోలో అయితే కట్టించుకొని వెళ్ళాం. వాడు రోడ్డు అవతల నుంచి ఇవతల వరకు తీసుకొని రావడానికి మొత్తం అంతా తిప్పుకొని అయితే ఈ టెంపుల్ కి అయితే తీసుకొచ్చారు. ఇంకా టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాక ఈ మార్బుల్స్ అయితే ఉన్నాయి కదండి, 108 మార్బుల్స్ అయితే ఉంటాయండి. హరే కృష్ణ మంత్రం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మార్బుల్ నుంచి ఒక మార్బుల్ కి అయితే షిఫ్ట్ అవుతూ ఉండాలి. చాలా బాగా అనిపించింది. ఇదైతే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. ఇంకా లోపలైతే వీడియోస్ అయితే అలౌ చేయలేదు. సో మేమైతే చాలా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఆ బిల్డింగ్ లోనే ఫ్లోర్స్ లో అయితే ఇలాగ మనకి చిన్నగా స్టాల్స్ అయితే పెట్టారండి. ఇక్కడ చేంజింగ్ బాడీస్ అని చెప్పి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలా ఉంటుందో చాలా డీటెయిలింగ్ అయితే ఇలా చూపించారండి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడైతే. కృష్ణుడి విగ్రహాలు, భగవద్గీత ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే పెట్టారండి. ఫుడ్ స్టాల్ కూడా లోపలే ఉంది. ఏ టెంపుల్ కి వెళ్ళినా హుండీ అయితే కంపల్సరీ కదండి. బట్ ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే హుండీ అనేది మేము ఎక్కడా కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఈ కొలను అయితే భలే అనిపించింది. చాలా ప్లెజెంట్ గా ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకోవడానికి అయితే లైన్ లో అయితే నిల్చుని ప్రసాదం కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. ఏ టెంపుల్ కి వెళ్ళినా ప్రసాదం మాత్రం కంపల్సరీ అండి. ప్రసాదం టేస్ట్ చేయకుండా అయితే మేము బయటకు రాము. చాలా ఎక్కువ క్రౌడ్ ఉందండి. ఆ క్రౌడ్ లో కూడా మాకైతే మంచిగా ప్రసాదం అయితే దొరికింది. ఇంకా మేమందరం కూడా ప్రసాదం అయితే తినేసి కొంతసేపు అయితే అక్కడ కూర్చొని ఇక్కడ కొన్ని పిక్స్ కూడా ఈ కొలం దగ్గర అయితే దిగేసామండి. ఇంకా దిగేసి మేమైతే నెక్స్ట్ మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇస్కాన్ టెంపుల్ అని విన్నాను కానీ ఫస్ట్ టైం అయితే బెంగళూరు లో నేను చూసాను. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ తో కంపల్సరీ రావాలి. ఎవరైనా సరే బెంగళూరు వచ్చే వాళ్ళు కంపల్సరీ ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్ళండి, అసలు మిస్ అవ్వద్దు. ఇది అసలు చాలా ప్లెజెంట్ గా ఉంటది. ఈవినింగ్ టైమ్ లో చాలా మంది అయితే వచ్చారండి. మేము ఇంకా ఇక్కడ నుంచి విధాన్ సౌదాకి అయితే స్టార్ట్ అయిపోయాం. విధాన్ సౌదా అంటే కర్ణాటక అసెంబ్లీ అండి. చాలా బాగుంది. ఇదైతే మేము తెలియక ముందునే ఇంకొక బిల్డింగ్ కనిపిస్తే దానికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా మేమైతే ఫస్ట్ టైం రావడం. ఇది కూడా నైట్ టైం అయితే చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇంక ఇది కూడా చూసేసుకొని మేమైతే మెట్రోలో ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఆ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. వీడియో గా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.